ప్రశ్న: అసలు ఉన్నావా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎందుకు నాకు సమస్యలు? ఉంటే నాకే ఎందుకు వస్తున్నాయి? నీ ఉనికిని నేను తెలుసుకోవటం ఎలా? భక్తితో భక్తుడు మనసులో పదే పదే అనుకునే ప్రశ్నలు. సమాధానం: దానికి సమాధానం: అవును, ఉన్నావు. నాతోనే ఉన్నావు, నా పక్కనే ఉన్నావు, నన్నే గమనిస్తున్నావు. నేను చేసే పనిలో ప్రతి ఒక్క పనిని నీ కనుచూపు మేర నేను చేసే ఒక ప్రతి పనిని నువ్వు నీ కనుచూపులో మేర నేను చేసే ప్రతి ఒక్క పనిని నువ్వు గమనిస్తున్నావు. ఆ గమనం ఎలా ఉంటుందంటే, నీకు తెలుసు నేను తప్పు చేస్తున్నా నువ్వు చూస్తున్నావు, నేను కరెక్ట్గా చేస్తున్నా నువ్వు చూస్తున్నావు. కానీ రెంటిలో నేను తప్పు చేసినప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా నీకు ఉంది. కానీ నువ్వు అలా చేయవు. ఎందుకంటే విధి బలీయమైనది. పూర్వజన్మ పాపం వలన నువ్వు అనుభవించాల్సిన కష్టాన్ని నువ్వు అనుభవించి తీరాలి. దానివలన నువ్వు చేసిన పని వలన సుఖము దుఃఖము రెండు నువ్వు అనుభవించాలి. అందుకని చెప్పి నువ్వు ఆ సమయంలో నీకు తెలుసు నన్ను కాపాడదామని నువ్వు అనుకున్నా కూడా ఆ సమయానికి నువ్వు నన్ను కాపాడలేవు. కానీ ఒక పని చేస్తావు. ఒక విపరీతమైన కష్టాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని కూడా నువ్వు నాకు ప్రసాదిస్తావు. నన్ను ఆ శక్తితో ముందుకు పొమ్మని నువ్వు నన్ను వెనక నుండి బలంగా తడుతూ ఉంటావు. ఆ శక్తితోనే నేను ముందుకు పోతుంటానని నాకు తెలుసు. కానీ మధ్య మధ్యలో నేను అనుకుంటూ ఉంటాను, ఏమని, నువ్వే నన్ను పట్టించుకోవట్లేదు అని నిన్ను పలుమార్లు నేను నిందిస్తూ ఉంటాను. కానీ నువ్వు చిద్విలాసంగా చూస్తూ ఉంటావు తప్పితే నాకు ఎటువంటి సమాధానము చెప్పవు. ఎందుకంటే విధి పూర్వజన్మ చేసుకున్న సుకృతాన్ని నువ్వు